వారం వారం రుణ పురాణం. అప్పుల ఊబిలోకి మరింత కూరుకుపోతున్న రాష్ట్రం. వచ్చే మంగళవారం మరో 1100 కోట్ల రూపాయలు, ఏడాదికి 1,00,000 కోట్లు దాటనున్న చెల్లింపులు. జగన్ ఏలుబడిలో 100% పెరిగిన భారం. రాష్ట్ర రాబడుల పెరుగుదల మాత్రం 67%. అభివృద్ధిని అటకెక్కించడమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం. తిండి లేక పూట గడవక రోజుకో ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ జీవితం గడిపే వారిని వారాలబ్బాయి అనేవారు. ఇప్పుడు జగన్ హయాంలో ఏపీది అదే పరిస్థితి. అన్నపూర్ణగా ప్రపంచానికి పరిచయమైన ఆంధ్రావని నేడు వారం వారం అప్పుల కోసం జోలె పెట్టుకొని తిరుగుతోంది. ప్రతి మంగళవారం అప్పు పుడితేనే సర్కారు ఊపిరి పీల్చుకునే దుస్థితి. పోనీ ఈ రుణాలతో ఏమైనా గొప్ప పనులు చేస్తున్నారా అంటే తెచ్చిన సొమ్ముతో అభివృద్ధి చేయడం లేదు. రాష్ట్ర రాబడి పెరగడం లేదు. ఏపీ విస్ఫోటక పదంలో నడుస్తోంది అంటున్న కాగ్ మాటలే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలుకొలుపు అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. వారం వారం రుణ పురాణం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణకంఠుడి విష కౌగిలిలో చిక్కుకుంది. సీఎం జగన్ ఇష్టారీతిగా చేస్తున్న ఈ అప్పుల ముప్పు రాష్ట్రాన్ని అనేక సంవత్సరాల పాటు ముప్పు తిప్పలు పెట్టనుంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం రుణాలు చెల్లింపుల భారం 10.20 లక్షల కోట్లకు చేరిపోయింది. ప్రతి మంగళవారం ఏదో విధంగా అప్పు పుట్టిస్తేనే రాష్ట్రం అడుగులు ముందుకు పడతాయన్న దారుణ పరిస్థితులు దాపురించాయి. ఆర్బీఐ ప్రతి మంగళవారం సెక్యూరిటీల వేలం నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి 23 వరకు 43 మంగళవారాలుగా రాగా జగన్ సర్కార్ ఏకంగా 33 వారాలు రుణాలు పుట్టించడం గమనార్హం. తాజాగా వచ్చే మంగళవారం ఆర్బీఐ నిర్వహించనున్న సెక్యూరిటీల వేలంలో 1100 కోట్ల రూపాయలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. కార్పొరేషన్ల అప్పులు వడ్డీల భారం ఇలా ఉందంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణ సమీకరణకు బ్యాంకర్లు తర్వాత కన్సార్షియంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో చివరి విడతలో ఎస్బీఐ ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయల రుణం కేంద్రం అభ్యంతరాలతో విడుదల కాలేదు. అయితే మొత్తం 25,000 కోట్ల రూపాయలను ఈ 14వ ఆర్థిక సంవత్సరాల్లో 157 వాయిదాల్లో చెల్లిస్తామంది. నెలకు 7.8% వడ్డీతో అసలు వడ్డీ కలిపి 250 కోట్ల రూపాయల మేర ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు చెల్లించేలా ప్రభుత్వం అంగీకరించింది. అయితే రెపో రేటు ఆధారంగా ఈ వడ్డీ భారం కూడా పెరుగుతుంది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. అయితే వారం వారం రుణ పురాణం అంటూ రుణాలు తెస్తేనే ఇల్లు గడిచేటువంటి పరిస్థితి ఉంది అంటాం కదా, అట్లనే రాష్ట్రం గడిచేటువంటి పరిస్థితి ఉంది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక.